వామ్మో ఏం ఎండలరా నాయనా, గీ ఎండలకు పానమంతా అతలా కుతలమైతాంది. బయటికి అడుగు పెడితే ఉడుకుడుకు కుండల ఉడకబెట్టినట్టు అవుతుంది పానం. చెమటకు పెయ్యంతా అంటకపోతాంది. గీ ఎండలెళ్ళేదానిక కాలం వెళ్తే చాలు, అటెనక ఎట్టనో గట్ట బతకచ్చు. ఇగో ఇట్లనే అనుకుంటున్నాలే కావచ్చు. గీ ఎండలకు ఏగలేక చాలా మంది పబ్లిక్. కానీ గీ ఎండ తిప్పలు ఎక్కువ రోజులు ఉండయాట తీయండ్రి, జెప్పున్నే పెయి సలబడుతుందట. ఎండలు దాంతుడు పెయ్యంతా మనుడు, చల్లటి కూరల కింద కూలవాడు, ఏసీల కింద చల్లవాడు. ఇంట్లో ఉంటే ఉడకపోతా, బయటకు వస్తే ఎండపోతా. ఏసీ బంకలు ఆపేది లేదు, ఇంట్లోకించి కాలు బయట పెట్టేది లేదు. అవు మరి తక్కువ కొడుతున్నాయా ఏమన్నా ఎండలు? గర్మికి బుగులు పడుతుంది పబ్లిక్ కు. ఏమోపున కొడుతున్న ఎండలయాల పబ్లిక్ కు ఓ చల్లటి మాటల్లో. ఎండలే కాదు, 7 వానలు కూడా జప్పునే వస్తాయట మళ్ళా. అవు మామూలుగానైతే జూన్ మొదటి వారంలో లేకుంటే 2వ వారంలో వానలు పడతాయి, కానీ ఏడట్లేం కాదు. మే నెల సగం కూడా వడవక ముందే వానలు పడేటట్టున్నాయి అనేది మొగుల ఆఫీసర్లు అంటున్న మాట. మొదలొస్తాయంటే గట్టినే పడతాయేమో వానలు అనుకునేరు, అదేం లేదట మళ్ళా. వానలు పడుడైతే వాజిబే గాని అంత పెద్ద వానలేం పడవాట, తక్కువేనాట వానలు ఇయ్యాడు. అట్లెందుకంటే ఎండలు చేయంగా సముద్రం మీద గర్మికాలు పెరిగి జూన్ నెలలో వాన తెప్పల్ని మోసుకొచ్చేటి నైరుతి రుతుపవనాలు ఆలస్యంకి వస్తాయట. అందుకనే ఇయ్యాడు జనంత వానలు కూడా తక్కువనే పడతాయి అనేది మొగుళ్ళు పరీక్ష చేసేటి ఆఫీసర్లు అంటున్న మాట. సెప్టెంబర్ నెల సగం అయిన దానిక కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చునడనుల్లో. నిరుడు కూడా ఇదే కదా, మే నెలలనే శినుకులు కాలితే కాలం ముందుగానే అవుతుందని దుక్కులు దున్నీళ్లు ఇత్తులు వెట్టిలు అటంక శినుకులు పత్తకు లేవు. జూన్ నెలంతా ఒక్క డల్లు పడితే అంతొట్టు. కొన్ని దుక్కుల్లో పెట్టిన ఇత్తులు నేలపాలైనవి కూడా నీళ్ల తడి లేక మస్తు మంది రైతులు నష్టపోయారు. మళ్ళా ఏడు కూడా అట్ట కావద్దని ముందుగానే చెప్తున్నాం. ఇక ఇన్నది కదా రైతన్నలు, వానమోక చూసుకొని ఇత్తులు పెట్టుకొని మరి ఏం చెప్తున్నా.